హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొకరికి షేర్ అవుతుందన్నమాట. అలాగే నాకు కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ప్లీజ్ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక ఈ వర్షాకాలంలో ఇబ్బంది పెట్టేది బాగా బట్టలు అనమాట. ఎక్కడ వేయాలో కూడా అర్థం కాదు. నేనైతే మా గదిలో చాలా దండేలు కట్టేసినాను అనమాట. ఇక తీయటం ఆరేయటం అసలు స్మెల్ కూడా వస్తుంది అనమాట. రూమ్ అయితే అసలు ఎంత చికాకు పడుతుందో. ఇక మొన్న అయితే కొంచెం ఇల్లు క్లీనింగ్ సరిపోయిందనమాట. ఇక డైనింగ్ టేబుల్ మీద అవన్నీ పెట్టేసి ఉంటే అవన్నీ చదురుకోవటమే సరిపోయింది. మొన్న మా అత్తయ్య నేనైతే చదిరేసాము. ఇక నిన్నైతే తలనొప్పి వచ్చిందనేసి ఏ వీడియో చేయలేదన్నమాట. అసలు తలకాయ నొప్పి అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కూడా వస్తూనే ఉంది. ఇక మనకి ఉన్నదే ఛానల్ అంతంత మాత్రం. అలాంటప్పుడు ఇక వీడియోస్ కూడా ఏం పెట్టకుండా ఉంటే మనకి ఏం ఫాలోయింగ్ పెరుగుతుంది? మీరే చెప్పండి. ఏదో ఒక వ్లాగ్ అయినా తీసేసి పెట్టాలి కదా. అందుకని ఈరోజు అయితే వ్లాగ్ తీసాను. ఇక పొద్దున్నే అయితే ఏం కర్రీ వండలేదు. ఇక కుషిన్ అయితే ఇక ఓన్లీ రైస్ ఒకటి వండేసి ఇక పులిహోర చేసి పంపించేసాను అనమాట. ఇక తనైతే కొట్టుకాడికి అక్కడికి వ్యాన్ ఎక్కించడానికి తీసుకెళ్తాను కదా. ఇక అక్కడికి వెళ్ళాక పెట్టొచ్చులే అనేసి నేను తీసుకెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి వ్యాన్ అయితే వచ్చి రెడీగా ఉందన్నమాట. ఇక మళ్ళీ తనకి పాలు ఒక్కటే ఇంటికాడ తాపించి తీసుకొని వెళ్ళాను. ఇవాళ మా ఖుషి అయితే అన్నం కూడా తినకుండానే వెళ్ళింది. తనకి ఏం కూర చేయాలి ఖుషి నీకు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే ఎక్కువగా పులిహోర చేయమంటది. ఇక అందుకని ఎలాగో లేట్గా లేచాను కదా, తొందరగా అయిపోతుందిలే అనేసి పులిహోర చేశాను అనమాట. చాలా ఆనందపడింది. మళ్ళీ తనకి క్యారేజ్ బాక్స్ కూడా నేను తోమలేదు. ఒక బాక్స్ ఉంది. ఇక తనకి ఆ బాక్స్ అంటే చాలా ఇష్టం. తను ఏం పేరు పెట్టిందంటే ఆ బాక్స్కి పూల్ బాక్స్ అంట. ఆ బాక్స్లో పెట్టి అయితే ఇవాళ పంపించాను. తనైతే చాలా హ్యాపీగానే, నేనైతే హ్యాపీగా లేను. ఎందుకంటే తను అంటే పొద్దున్నే ఏం తినకుండా వెళ్ళింది కదా, అందుకని నా బాధ. ఇక నుంచి అయినా కొంచెం ఫాస్ట్గా లెగాలన్నమాట. ఖుషి పని అన్నా తొందరగా అయిపోతే తను వ్యాన్ ఎక్కించిన దాకా కూడా కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇక తర్వాత ఇక మా బొడ్డోడు నేను చక్కగా ఆడుకోవటం. నేనేమో ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే వాడైతే చక్కగా ఆడుకుంటాడు. ఇక ఇప్పుడైతే నేను ఏదన్నా పని చేస్తే వంటగదిలో ఏదైనా పని చేస్తున్నానంటే ఖచ్చితంగా వచ్చి ఎత్తుకోమంటాడు. ఎందుకంటే నేను చేసే ప్రతి పని కూడా వాడు చూడాలంట. అదే బయట ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి పెద్దగా పట్టించుకోడు. వంటగదిలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎత్తుకోమని అయితే ఏడుస్తాడు. వంట చేసినప్పుడల్లా అప్పుడప్పుడు ఎత్తుకుంటాను. ఒక్కోసారి ఇసుకించుకుంటే వెళ్ళి హాల్లోకి వెళ్ళి ఆడుకుంటాడు. ఇక పాలు అయితే మేము ఎప్పుడు నైట్ తెప్పించుకుంటాం. ఇక గేదెలు ఇవ్వట్లేదని ఒక రోజు అయితే ఆయన పొద్దున్నే తీసుకొచ్చి ఇస్తున్నారనమాట ఆ అంకులు. ఇక నిన్నైతే పాలే పోయలేదు. ఇక ఇవాళే తీసుకొచ్చారు. ఇక మావి తాగని కూడా తాగలేదు. మా ఖుషికి ఒక్కదానికి పోసాను. ఇక అవి కొన్ని ఉంటే మా బుడ్డోడు నేను తాగదామనేసి ఇక అవి వేడి చేశాను అనమాట. హార్లిక్స్ చూస్తే అసలు ఆగనే ఆగడు. కొంచెం పెట్టు అనేసి అంటున్నాడు. నేనేమో ఆ వీడియోలో పెట్టను అనేసి అంటున్నాను అనమాట. ఇక వాడు పంచదార చూసిన, తాలింపు గింజల డబ్బాలు చూసినా పెట్టు అనేసి అడుగుతాడు అనమాట. మా బుడ్డోడికి అయితే ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి అనమాట. ఆ ముద్దు మాటలతో మాకైతే ఒక్కోసారి చాలా నవ్వు వస్తుంది. వాడు ఏదైనా చెప్పాలన్నా చెప్తున్నాడు కానీ అవి క్లారిటీగా చెప్పడం వాడికి రావట్లేదు. మేమేమో అర్థం చేసుకోకుండా ఒకసారి నవ్వుతాం. ఇక వాడి మాటలు ఎక్కువగా నాకే అర్థమవుతాయి. నన్నే అడుగుతూ ఉంటారనమాట ఏమంటున్నాడు అనేసి. పలాంది అని చెప్తే ఇక అప్పుడు నీకు అది కావాలా ఇది కావాలా అనేసి అడుగుతూ ఉంటారు. ఇక మా బుడ్డోడైతే ఒక్కోసారి నేను పాలు బలవంతంగా తాపించినా కూడా అస్సలు తాగడు. వాంతులు అయిపోతాయి. ఇక అందుకని నేనైతే వాడికి పెద్దగా పాలు అనేవి తాపించను అనమాట. పాత పాలు ఇక నా దగ్గర అయితే తాగుతాడు. అదిగో నేను ఏదన్నా పొయ్యి మీద పెట్టాను చూసారా ఎలా వంగి మరీ చూస్తున్నాడు. కానీ ఇవాళ ఎందుకో వాడికి పాలు తాగబుద్ధి అయింది అనుకుంటా. అది వాడి ముందే హార్లిక్స్ అయితే కలిపాను కదా, అందుకని బహుశా తాగబుద్ధి అయిందేమో వాడికి కూడా. ఇక నేను తాగుతుంటే వాడు అడిగాడు. ఇక నాకైతే పెళ్ళయ్యి మా అత్తగారి ఇంటికి వచ్చాక తెలిసిందనమాట. ప్రతి కూరలోనూ తాలింపు గింజలు అయితే వేస్తుంది మా అత్తయ్య. ఇక అది కూడా నాకు పెళ్ళయ్యాకే అర్థమైంది. ఎవరి వంటలు వాళ్ళవే కదా, ఇక అందరూ ఒకేలాగా వండుకోరు కదా అనేసి నాకైతే అర్థమైంది అనమాట. ఇక ఇక్కడికి వచ్చాక కూడా ఇక నాకైతే అలవాటు పడటానికి చాలా అంటే చాలా రోజులు టైం పట్టింది. ఇక మేమైతే ఇక పెద్దగా ఏ కూరలోనూ టమాటాలు అయితే యాడ్ చేసుకోము. ఇలా ఎక్కడైతే అలా కాదు, ఏ కూరలోనైనా వీళ్ళైతే టమాటాలు వేసుకుంటారు అనమాట.
కాలేదా అయిపోయినాయా పోయినా ఆగా కాలుతాను ఆగు పోతావు ఇవి అందులో వేసి తిప్పాక అప్పుడు పోస్తా పాలు సరేనా ఇక కర్రీ అయితే పొయ్యి మీద పెట్టేసి ఇక బయటకైతే వచ్చి బట్టలు అయితే ఉతికేసాను అనమాట. ఇక కర్రీ బట్టలు ఒకేసారి అయితే అయిపోయి ఇప్పుడైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక మా బుడ్డోడికి అయితే అన్నం పెడదాం అనేసి లోపలికైతే వచ్చేసాను అనమాట. ఇక వీడియో ఆన్ చేయంలోనే ఆ వీడియోని చూసి వాడు కూడా చక్కగా తినేసాడు అన్నం అయితే. తినడానికి ఇలా వీడియో ముందు ఒక 2 ముద్దలే తిన్నాడులే కానీ తర్వాత అయితే బొమ్మలు పెడితేనే తిన్నాడనమాట. వీడికైతే అసలు బాగా అలవాటు అయిపోయింది, బొమ్మలు పెడితేనే తింటాం. ఇక నేనైతే ఇక అన్నం తిన్న కూసేపే అలా పెట్టిస్తాను. ఇక మా ఖాళీగా ఉన్నప్పుడైతే అస్సలు పెట్టను. ఇక అలానే అలవాటు అయిపోతుంది వీడికైతే. అది ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇక వాడి బొమ్మ వాడికి కనిపిస్తుందిగా, అందుకని వాడైతే అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అనమాట. ఇక వాడి బొమ్మని వాడే ఎక్కిరించుకుంటున్నాడు అనమాట. చూసారా ఎలా ఇస్తున్నాడు ఎక్స్ప్రెషన్స్. ఇక నేను కూడా ఇక ఇదే సందులే అనేసి ఇక వాడికి కూడా అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇక ఇలా అయితే గడిచిందనమాట మా డే వ్లాగు. మీరైతే ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట.